ఫిన్ షాప్ గ్లోబల్ అకాడమీ ఎంఈసీ సిఈసి బీకామ్ బీబీఏ చదివే విద్యార్థులకు నంబర్ 1 కోచింగ్ అకాడమీ ఫర్ సిఏ సిఎంఏ సీమా ఏసీసీఏ సిఎంఈఎస్ ప్రొఫెషనల్ కోర్సెస్. అంటే ఇప్పటిదాకా సంజయ్తో నేను ఇంటర్వ్యూ చేస్తూ ఉంటే కూడా కొన్ని సందర్భాలలో అలా నేను పడుకున్నా, ఆ సందర్భాలలో మమ్మీ దేవుడితో మాట్లాడడం జరిగింది అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. సో అంటే చెప్పుడు వేరే ఉంటుంది, చూపించు వాస్తవంగా మీరు మాట్లాడారా లేదా, ఆ రోజు ఏం జరిగింది అసలు? మార్నింగ్ 3 o'clockకి లేచింది. లేచి మామూలుగా కూర్చొని గట్టిగా అరిచింది. కింద పడిపోయి ఉంది. చూసేవరకి దగ్గరికి వెళ్ళి చూస్తే ఇంకా నాడి ఇట్లా పట్టుకొని చూస్తే ఏం సౌండ్ లేదు, పిలిస్తే పలకట్లేదు. మొత్తం బాడీ అంతా చల్లగా అయిపోయింది, చెమటలు వచ్చినాయి. మామూలుగా కన్ను గుడ్డు ఇట్లా తీసి చూస్తాం కదా, ఇంకా నల్ల గుడ్డులు కనిపించలేదు, ఆమెది తెల్లగుడ్డే వచ్చింది అనమాట మొత్తం. ఇంకా అప్పుడుండి గట్టిగా అరిచిన, ఉన్నవా లేదా అమ్మా, నువ్వు వస్తున్నావన్న నమ్మకంతో మేము ఉన్నాం నీ మీద విడిచిపెట్టి. పాప స్పృహలో లేదు కానీ అమ్మవారు వచ్చింది, పిలిచిన గట్టిగా వచ్చిన తర్వాత మీ పాప లేదు, చనిపోయింది ప్రస్తుతానికైతే. అంటే అది ఎట్లా అవుతుంది, మీరు ఉన్నారనే కదా నేను ధైర్యంతో ఉన్నా, మిమ్మల్ని నమ్ముకున్నాక కూడా ఇట్లా అయితే ఎట్లా, కొంచెం అమ్మవారు వస్తుందన్న పేరు, మీ పాపకి ఇట్లా అవ్వడం ఏంది అని అందరు అంటారు అని అంటే 15 నిమిషాలు ఆగు, నీ కూతురు నాకు తిరిగి వస్తుంది అని చెప్పింది. 15 minutes కాదు, నా కూతురు నాకు మీరు వెళ్ళిన వెంటనే నా కూతురు నాకు రావాలి అని చెప్పిన. అంటే 15 minutes 5 minutes అన్నది. 5 minutes తర్వాత చాలాసేపు పిలిచిన తర్వాత ఇంకా లేచింది, పాప లేచి ఇంకా గట్టిగా మమ్మీ మమ్మీ నాకు ఏమైంది మమ్మీ అని ఏడుస్తుంది. అంటే ఎవరితో మాట్లాడారు మీరు అప్పుడు ఫస్ట్? అంటే అమ్మవారి దుర్గమ్మతో వచ్చింది. అంటే ఆమె పైన ఉండేనా? అంటే ఇంకా ఈమె స్పృహ లేకుండా పడిపోయింది కదా, గట్టిగా పిలిచిన ఆమెని, ఉన్నారా లేదా మీరు ఎందుకు మీ మీద నమ్మకం పెట్టుకొని ఉన్నాము అంటే వీళ్ళందరూ పడుకున్నా మార్నింగ్ 3 o'clock కదా అని గట్టిగా నేను లేచి నార్మల్ గా కూర్చొని ఇట్లా ఇక పడిపోయింది. నాకు అక్కడి వరకు గుర్తుంది, తర్వాత ఏమైంది నాకు గుర్తులే. లేచినాక మమ్మీ వాళ్ళని అడిగితే చెప్పారు ఇట్లా అయ్యింది ఇట్లా. ఇంకా లేచిన తర్వాత ఏమైందమ్మా అంటే ఏందో తెలియదు నాకు, ఇట్లా ఏందో ఎక్కడికో వెళ్ళిపోయినా మొత్తం చెట్లల్లో అంతా ఇట్లా దెబ్బలు తగిలినాయి మమ్మీ నాకు అని ఏడుస్తుంది. ఇంకా లేచిన తర్వాత ఇంకా ఇంకా మమ్మీ వాళ్ళకి ఫోన్ చేస్తే మమ్మీ వాళ్ళు కూడా వచ్చారు. అంటే దెబ్బలు తాకినాయి ఆ రోజు? ఉన్నాయి చేతికి, కింద పడింది దెబ్బలు కనిపించినాయి మీకు? అంటే ఏమి లేదు ఇక్కడ, అంటే చెట్లల్లో మొత్తం చెట్లల్లో అక్కడ ఇక్కడ అంటే అక్కడికి వెళ్ళిపోయినా లేచే వరకు చేతికి మొత్తం దెబ్బలు ఇట్లా రక్తము అవన్నీ కనిపించినాయి. నన్ను ఎక్కడికో నేను ఎక్కడికో వెళ్ళిపోయిన మమ్మీ, నన్ను ఎవరో తీసుకెళ్తురు, ఇట్లా మొత్తం దెబ్బలు తగిలి ఉన్నాయి చేతికి, అవి అన్ని ముళ్ళ చెట్లు అవి ఉన్నాయని చెప్పింది అనమాట. లేచిన తర్వాత ఏడ్చింది, భయపడింది బాగా. ఇంకా ఆమెను నమ్ముకున్న తర్వాత అయితే ఇంకా ఆమె ఉన్నది కాబట్టే మా పాప మళ్ళీ తిరిగి వచ్చింది అట్లా. ఓకే, అంటే స్వయంగా మాట్లాడారు. అంటే వాస్తవంగా నేను కూడా షాక్ అవుతున్నా, అంటే మీరు చెప్తూ ఉంటే షాకింగ్ అసలు నిజంగా. అంటే పాప ఇక లేదు అనుకుని చెప్పింది, అమ్మవారు వచ్చి చెప్పింది. ఇప్పుడు షాకింగ్ అయితే ఏం లేదు, ఎందుకంటే అందరికి వస్తుంది. కానీ లేచేవారు చేతికి దెబ్బలు రక్తము అది ఎట్లా ఇప్పటికీ అదొక మిస్టరీ అది ఇప్పటికీ. ఓకే, దాని తర్వాత ఇక మళ్ళీ చెప్పడం జరిగిందా పాపకి ఇట్లా అమ్మవారు వస్తుంది మీకు, అమ్మవారు పైకి అసలు ఏమైందంటే అప్పటికి నాకు ఇంకా అమ్మవారు వస్తుందని లేపట్లే. అప్పటి నాకు వచ్చి 10 days వినాయకుడిని తీస్తారు అనమాట మా పక్కన గలీలా. బ్యాండ్ సౌండ్ కి నా బాడీ మొత్తం వైబ్రేషన్ అవుతుంది. వైబ్రేషన్ అవుతుంటే నేను ఊరికొచ్చి నవ్వుకుంటా, మమ్మీ ఇట్లా నా బాడీ వైబ్రేషన్ అవుతుంది అంటే ఈ పక్కన ఆమె నాకు తెలియకుండా నా డ్రెస్ వచ్చి ముడేసింది. అంటే ముడేసి అమ్మవారు రాదు బయటికి, ఇక డ్రెస్ ముడేసేసింది. నేను వచ్చే దారిలో అంతే ఎక్కడిదక్కడ అయిపోయినాక వైబ్రేషన్ ఏంది ఇట్లా సడన్ గా ఆగిపోయింది ఎట్లా అని చెప్పి ఇట్లా ఎందుకో చున్నీ ఇట్లా తీసే వరకు ముడి ఉంది. ఏందమ్మా ఈ ముడి నాకు ఇచ్చారంటే మమ్మీ ఆమె అందరు నవ్వుతున్నారు. ఎందుకు మీరు ఇట్లా నవ్వుతున్నారు అంటే ఇట్లా నీకు అమ్మవారు వస్తున్నారు. నాకు అప్పుడు తెలిసి వచ్చిన 10 days తర్వాత, అప్పటి వరకు కూడా తెలియదు నాకు. అప్పుడు ఏమనిపించింది నీకు ఇట్లా అమ్మవారు వస్తుంది నీకు అంటే? సడన్ గా నువ్వు ఆ సందర్భాన్ని నువ్వు ఎలా ఫీల్ అయ్యావు? అంటే నాకు స్టార్టింగ్ ఇట్లా చనిపోతుంటే వస్తుంది అన్న చూసినా, అప్పుడు నేను సడన్ గా నమ్మలే. కానీ ఇక్కడ ఈ వైబ్రేషన్స్ సౌండ్ కి అట్లా ఇట్లా అవుతుంటే నమ్మిన. ఇంకా మా తాత వాళ్ళు కూడా నన్ను చాలా బాగా కేరింగ్ తీసుకోవడం, అమ్మమ్మ వాళ్ళు ఎట్లా అంటే చిన్న పిల్ల అని చెప్పి చేతికి వేడి లేపేయడము. ఇట్లా ఇప్పుడు దుర్గమ్మ పండుగ అంటే డుబ్బులు చేస్తారు, ఇట్లా వాళ్ళని మాట్లాడడము. ఇప్పుడు పండుగ చేద్దాం అన్న ప్లానింగ్ లో కూడా ఉన్నా ఇప్పుడు. సూపర్, పండుగ చేద్దామని చెప్పి కూడా అనుకున్నారు. లాస్ట్ మంత్ ఉండే పండగ కొంచెం చిన్న డిస్టర్బెన్స్ వల్ల జరగలేదు ఇప్పుడు. అంటే మీకు అనిపిస్తూ ఉందా అంటే పాపకి 16 years 16 years లోనే
ఇలా దేవుడు వస్తుండు ఇట్లా పూజలు చేసుకుంటా అంటే ఎప్పుడైనా అనుకున్నారా ఇట్లా అరే ఈ టైంలో పాప బయటికి వెళ్ళాలి ఫ్రెండ్స్తో తిరుగుతుండే ఎంజాయ్ చేస్తుండే ఇప్పుడు అవన్నీ కాకుండా దేవుని దగ్గర ఉండి పూజలు చేస్తుంది ఇలా ఎప్పుడైనా మీకు అనిపించిందా మీ మనసులో ఎప్పుడైనా? అట్లానే ఏం లేదు ఆమెకి, అంటే ఆమెకు అంతా దేవుడు వచ్చినా గానీ ఫ్రీడమే ఉంది కదా, ఆమె ఫ్రెండ్స్ ఏదైనా కానీ అట్లా ఇబ్బంది ఏం దేవుడు లేదు. వస్తుందని చెప్పి దేవుడు ఇట్లా ఇంట్లోనే వస్తుందని ఉండడం అవన్నీ అవేం ఫ్రీడమ్ గా తిరుగుతా, రానంటే తిరుగుతా. వచ్చే టైంలో వస్తుందేమో ఆమె, పోయే టైంలో పోతుంది, కానీ నార్మల్ టైం అయితే ఆమె ఎప్పుడు ఉండదు కదా. ఇక ఎప్పుడు ఫ్రీడమ్ గానే ఉంటా, ఆడే టైంలో ఆడతా, పాడే టైంలో ఆడతా అన్ని. అంటే ఇవన్నీ అంటే ఈ సందర్భాలన్నీ మీరు చూసారు అంటే అక్కడి దాకా వెళ్ళిన పాపను కూడా మీరు మొక్కుతే మళ్ళీ పాపను బయటికి తీసుకురావడం జరిగింది, ఇవన్నీ చూసారు. సో ఇవన్నీ చూస్తుంటే మీకేమనిపిస్తుంది అసలు? నాకు చాలా నమ్మకం అమ్మవారు అంటే. నేను ఎక్కువ పూజలు చేస్తా, అంటే వీళ్ళ ఫాదర్ కూడా కొంచెం మంచి లేకుండే కదా, నేను నవరాత్రులు స్టార్ట్ చేసినప్పటి నుంచి కొంచెం సెట్ అయ్యండి వీళ్ళ ఫాదర్ కూడా. అంటే ఇట్లనే ఓర్వలేక ఇట్లా దెబ్బ తీయాలని ఆయననే ఫస్ట్ బాగాలేకుండే, 19 years రాంపల్లి చెరువులో వాడడము, రాంపల్లి చెరువులో యాదగిరి గుట్టకి స్పృహలోకి వెళ్తే పోలీసులు కొట్టడం, ఇవన్నీ జరిగినాయి. చేయి తిరిగింది, కుక్క ఆయననే 10 years బాగాలేదు. ఇట్లా చాలా. మా మమ్మీ అసలు ఎప్పుడు సుఖంగా ఉండలేదు, ఎప్పుడు ఏదో ఒక కష్టంలో ఏడుపు అన్నాడు. సో కొంచెం మా డాడీ మంచిగా కాగానే మమ్మీకి కొన్ని మమ్మీ హెల్త్ బాగాలేదు. నేను మా డాడీ ఇట్లానే తెల్లందాకా కూర్చొని ఏడుస్తుండే, మమ్మీ పడుకొని ఇట్లా నీరసంగా అయిపోతుండే. ఇక సరే అంతా ఓకే అనే టైంలో నేను స్టడీ మీద కాన్సన్ట్రేషన్ పెట్టి నా 10th కంప్లీట్ 10th లో మంచిగా వచ్చినాయి అన్న టైంలో ఇంకా నాకు ఇట్లా అయిపోయాను. ఓకే, అంటే మీరే చెప్తున్నారు గతంలో చాలా ఇబ్బందులు పడ్డది, మమ్మీ కూడా చాలా ఇబ్బందులు పడ్డాయి, చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాయని చెప్పి చెప్తున్నారు కదా. సో ఇప్పుడు ఎలా ఉన్నారు అంటే గతంలో, అంటే ఎప్పుడైనా మీకు అంటే గుర్తొస్తుంటా అంటే మీరు ఇంట్లో ఉంటారు కాబట్టి? ఇప్పుడైతే ఓకేనే ఉంది, కానీ బయట మాట్లాడే మాటలు చూస్తూనే కొన్నిసార్లు హర్టింగ్ అనిపిస్తుంది. ఎన్ని కష్టాలు పడ్డాలో చూస్తలేరు కానీ లోపల కష్టాలు ఎవరు చూడరు, కానీ బయటికి మంచిగా అనిపిస్తుంది, మంచిగా ఉంది అంటారు. అంటే మీకు అంటే ఇంట్లో ఉంటారు కాబట్టి కొన్ని సందర్భాల్లో ఖాళీ ఉన్నప్పుడు కానీ హౌస్ వైఫ్ కాబట్టి అవన్నీ గుర్తొస్తుంటాయా? అంటే అప్పుడు ఇన్ని కష్టాలు పడ్డాము, ఏడుస్తాదన్న నార్మల్ గా గుర్తు తెచ్చుకొని ఏడుస్తూనే ఉంటది. ఆ రోజు నా పిల్ల ఇట్లా పడుకొని ఉండే, ఆమె లేకపోతే ఇవాళ నేను ఉంటుండేనా, ఆ తల్లి ఉంది మనకు చాలా చెప్తుంది. కానీ ఇప్పటికి కూడా నేను దేవుడు వచ్చి ఆమె లేకుండానే ఉండా. ఎట్లా అంటే ఫ్రైడే ఆమె డే అంతే, ఆ రోజు ఉండాలి. మమ్మీ వాళ్ళకి కూడా చెప్తా, వెనస్డే మీరు అయ్యప్పకి చేస్తారు, అయ్యప్పకి వేసుకోండి అట్లా చెప్తా. నన్ను మాత్రం ఫోర్స్ చేయదని చెప్తా. వాళ్ళు కూడా నన్ను ఎక్కువ ఫోర్స్ ఏం చెయ్యరు. నీకు ఇష్టం ఉంటే నీ అయ్యన్నాడు, ఇదానే కాదు దేని విషయంలోనైనా కానీ నీకు ఇష్టం ఉంది ఏ బెట. ఇప్పుడు కూడా నేను కాలేజ్కి వెళ్తా అంటే మమ్మీ ఓకే అన్నది, ఈ అడ్మిషన్ తీసుకోవాలి. ఓకే, అంటే మొత్తానికి అయితే సంతోషంగా ఉన్నారు. అంటే ఓకే, అంటే చుట్టుపక్కల వాళ్ళు అంటూ ఉంటారు కదా, అంటే మనం ఎదుగుతుంటే ఓరలేని వారికి కొంతమంది ఎక్కడ ఉండరు, మన చుట్టుపక్కలనే ఉంటారు అని చెప్పి అంటూ ఉంటారు. అట్లా మిమ్మల్ని ఎప్పుడైనా ఇబ్బంది పెట్టలేదు? నేను ఇప్పుడు 10-15 years నుంచి అదే ఫేస్ చేసుకుంటూ వస్తున్నా. ఎందుకంటే వాళ్ళ ఫాదర్ బాగాలేకపోయినా పిల్లలు ఎట్లున్నా గానీ మన లోపల కష్టాలు ఎట్లున్నా సరే కానీ బయట డాడీ మంచిగా లేనప్పుడు కూడా కొంతమంది ఇట్లా ఎట్లా అంటే ఇష్టపెట్టేసి ఎంతకాలం మాట్లాడారు కానీ ఇష్టపెట్టేసి అంటే మా మమ్మీ ఒక్కటే ఏమన్నది తెలుసు అప్పుడు, ఇప్పుడు ఈ రోజు నేను ఇష్టపెట్టేస్తా మంచిగా లేనప్పుడు, రేపు మంచిగా అయినాక ఒక 2-3 days చూస్తారు ఎవరైనా కానీ, 2-3 months చూస్తారు, years చూస్తారు. తర్వాత ఊగే చూడమంటే ఇప్పుడు ఎవరు చూడరు కదా. ఒకవేళ ఆ టైంలోనే మా మమ్మీ మా డాడీని ఇష్టపెట్టేసేస్తుంటే ఇలా మేము ఇట్లా ఉండకపోతుండే కదా. చెడగొట్టాలని కూడా చెప్తారు. ఇప్పుడు బాగాలేదని విడిచిపెట్టమని ఈ రోజు చెప్తారు, రేపు మంచిగా అయిన తర్వాత మన లైఫ్ మంచిగా ఉంటది కదా. చాలా మంది ఏంటంటే వెనక భర్త మంచిగా లేకపోయినా ముందు అన్నిటికీ ఏం తప్పు చేస్తుందో అట్లా చేస్తుండు అని కొంతమంది అన్నిటికీ మంచిగా ఉంటది, అంటే ఇన్ని కష్టాలు ఉన్నా కానీ నవ్వుకుంటూ ఉంటది చేస్తుంది. అంటే మనం బాధపడితే మన కష్టం ఎవ్వరు తీర్చారు. ఇంకా కొన్ని రోజుల తర్వాత మా డాడీ మంచిగా అయిండు, మేము కొంచెం మంచిగా తిరిగే వరకు బయట అదేం టాక్ వచ్చింది, ఆహా ఇంకా ఆయన మంచిగా అయిపోయిండేమో, రాజ్యం నడుస్తుంది అట్లా టాక్. కానీ ఏ రోజు నేను మా ఆయన మీద పెత్తనం చేయలేదు. పిల్లల మీద పిల్లలకైనా ఆయనకైనా ఒకటే చెప్తా, ఎవరేమన్నా పట్టించుకోవద్దు, మనదేందో మనం చూసుకోవాలి. ఇప్పుడు నాకు కూడా బయట ఇంత మంది ఇన్ని తీరులో మాట్లాడుతున్నా గురించి, ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ గురించి కానీ, నిన్న నైట్ నేను మమ్మీ కొన్ని నాకు చెప్పింది, నేను బాధపడుతుంటే కూడా చెప్తుంది, బెట్ట ఎవరన్నా ఎదుగుతుంటే అట్నే తొక్కి పడేయాలని చూస్తారు, వద్దు మనం మంచి నడిచే దారిని కూడా తప్పుదారి చూస్తారు. ఎవరో ఏదో మనమేందో మనకు తెలుసు. అసలు మా మమ్మీ దేవుడు వచ్చే వీడియోలే పెట్టియలేదన్న, నా సొంతంగా నేనే పెట్టినా. ఎందుకు 10 మందికి చూపించుకోవాలి అని మా మమ్మీ అన్నది. అన్న తర్వాత కూడా ఎందుకు మమ్మీ, చాలా మంది కూడా నా ఫేస్ చూసి డౌట్ వస్తుంది, పాపం వాళ్ళకు కూడా ఎందుకు ఆపాలి. 6 months నేను స్టార్టింగ్ పెట్టాలంటే పెడుతుండే, కొంచెం దేవుడు ఒక 6 months అయినాక పెడదాము అన్నట్టు నేను ఆపి, నా ఇంట్లో ఒక ఫంక్షన్ అయినప్పుడు మహిళలు తీస్తారు వెళ్ళమ్మ పండగ ముందు, అప్పుడు వచ్చినప్పుడు రెడ్డి సారీ మీద వీడియో పెట్టిన. ఆ వీడియో నాది ఏమంటారు lakhsలలో పోయింది. ఓకే, అంటే మీ కూతురుని చూస్తూ ఉంటే ఏమనిపిస్తూ ఉంటుంది అంటే అనిపిస్తూ ఉంటుంది కదా, అరే మన ముంగట మన కడుపులో పెరిగిన పాప కాబట్టి, సో చూస్తూ ఉంటే మీకు ఏమనిపిస్తూ ఉంటది?
ఏం సంతోషం అనిపిస్తుంది, ఏం అనిపించదు. ఇప్పుడు మా డాడీ అయితే అంటాడు అప్పుడు ఊకే చదువు లేవు అంటున్నా కదా నేను వినకపోతుండే. ఇప్పుడు అంటుండు అంటే నీ దాంట్లో చదువు టాలెంట్ లేదు, నీ టాలెంట్ ఉందని ఎవరు గుర్తుపట్టిరు ఆ టైంలో, ఇప్పుడు నువ్వు చేస్తున్నావు కాబట్టి గుర్తుపడతారు అన్నట్టు అంటాడు. ఇంకా ఇప్పుడు ఏదానికైనా కానీ ఏమన్నా మంచి అయినా చెడైనా మా డాడీ కూడా అన్న ఏదన్నా అడిగితే ఏదన్నట్టు కాదు, ఇట్లా ఇది కావాలంటే ఇట్లా ఇప్పుడు క్షణాల మీద వస్తుంది. ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా ఏమన్నా మంచిగా అనిపించకపోయినా అడుగుతాయి అవన్నీ. అంటే మామూలుగా అమ్మవారు రాకుండా చెప్తుంది క్యాజువల్ గానే అడుగుతా, ఇంట్లో ప్రాబ్లమ్స్ అంటే ఇట్లా అంటే అడుగుతుంది. ఇట్లా అమ్మవారు వస్తుంది మనకి ఇట్లా ఏం చేస్తుంది బేటా, ఎట్లా చేసి ఎట్లా అవుతుంది అంటే ఇట్లా మమ్మీ ఇట్లా చేసుకుంటే ఇట్లా అవుతుంది. ఇంకోటి అంటే ఆడపిల్లలకి అమ్మతో బాండింగ్ కన్నా నాన్నతో ఎక్కువ ఉంటది అంటూ ఉంటారు. అవును, కానీ అమ్మవారు రాక ముందుకు మొత్తం మా డాడీ మా మమ్మీని తిడుతుండే. నేను మా డాడీ కలిసి కొంచెం మా మమ్మీకి ఇంగ్లీష్ రాదని చెప్పి మేము మా డాడీ ఇంగ్లీష్ లో మాట్లాడుకొని అట్లా చేస్తుండే. కానీ నేను బాధల్లో ఉన్నప్పుడు మా మమ్మీ నన్ను చూసుకునే విధానం చూసి అమ్మ ఇగో ఒకటి చెప్తున్నా అన్న, తల్లి లేకపోతే ఉండలేము. ఇప్పుడు తండ్రితో బాండింగ్ ఉంటది కానీ తల్లి లేకపోతే ఉండలేము. అప్పటి నుంచి నాకు అర్థమైందిగా దేంట్లోనైనా కానీ మా మమ్మీ నన్ను మస్తు ఎంకరేజ్ చేస్తుంది. రీల్స్ లోనైనా కానీ ఈ డ్రెస్ వేసుకో ఇట్లుంటది, ఈ రీల్ చేసి ఇట్లుంటది, అట్లా అట్లా వీడియోస్ చేయడము ఫొటోస్ చేయడము చేస్తా ఉంటది. ఏడికైనా కానీ వద్దనదు, కాదనకుండా పంపిస్తుంది, హ్యాపీగా పంపిస్తాను. ఇప్పుడే కాదు అప్పుడు స్కూల్లోనైనా కానీ ఇట్లా పిక్నిక్స్ అవి ఉంటాం కానీ పంపిస్తుండే, సపోర్ట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు మా ఫ్రెండ్స్ అయినా కానీ నాకు పరిచయం అయిన వాళ్ళు కూడా అంటారు నీలాంటి మదర్ అండ్ ఫాదర్ ఎవరు దొరకలేరు ఇప్పటి వరకు అని అంటూ ఉంటారు. సంతోషం అనిపిస్తుంటది. ఇప్పుడు మొన్న నవరాత్రులలో అయితే ఇక్కడ ఒక దుర్గమాత దగ్గర కూడా వెళ్ళినాము. అక్కడ కూడా నాకు దేవుడు రాగానే అక్కడికి వెళ్ళగానే నాకు ఇట్లా గూస్బంప్స్ వచ్చేసి మొత్తం దేవుడు వచ్చింది. రాగానే కూడా అందరు శాల్వాలు కప్పడం మమ్మీ డాడీకి, ఏమో డాడీకి అప్పుడు అనిపించింది అంటే ఇది ఇట్లా పేరు వస్తుంది మాకు మంచిగా, వేడికి వెళ్ళగానే రెస్పెక్ట్ ఇక నాతో వచ్చిందంటే డాడీకి రెస్పెక్ట్ పక్క. ఓకే, ఏదో సందర్భాలు కానీ వస్తుంది బయట అయినా కానీ ఇంట్లో అయినా కానీ దేవుడు రాకముందుకు మా ఇంటికి ఎవరు వచ్చేటోళ్ళు కాదు, పైస ఉంటేనే వస్తుంది అంటారు. అట్లా ఎవరు వచ్చేటోళ్ళు కాదు, మమ్మల్ని చూసేటోళ్ళు కాదు, ఆపదంటే ఆదుకునేటోళ్ళు కాదు. ఇవాళ నాకు దేవుడు వచ్చినాక ఆ అవసరాల కోసం మా దగ్గరకు వస్తారు. ఇప్పుడు వస్తారు కలిసి తిరుగుతుడు అట్లా చేస్తారు. అదే మాకు దేవుడు రాని ముందుకు మాకు ఏం లేదన్నట్టు తీసి పడేస్తుండే. ఇలా నా ఇల్లు మంచిగా అయ్యి నేను కొంచెం తింటున్నా అంటే వస్తున్నారు అందరు. అలా ఉన్నారు ఇది సమాజం, ఇది జనాలు అంటారు. ఓకే, సో చూసే జనాలకమ్మా చెప్పాలంటే ఏం చెప్తారు? ఎందుకంటే పాపతో కూడా మీరు ఉన్నారు కాబట్టి, సో పాప జర్నీ మొత్తం మీరు చూసారు కాబట్టి, సో జనాలకు మీరు ఏం చెప్దాం అనుకుంటున్నారు పాప గురించి? ఎందుకంటే కొంతమంది నమ్ముతలేరు అంటే ఇప్పుడు వాళ్ళకి లోపల బాధలు అయితే తెలియదు కదన్నా. నమ్ముతలేరంటే అమ్మవారు రావడం అయితే ఎవరైతే యాక్టింగ్ చేయరు. అంటే ఈమెతే అసలు నేను నవరాత్రులు చేస్తే నన్నే తిట్టేది. మా వీళ్ళ ఫాదర్ ఈమెద్దరు నన్నే తిడుతుండే, ఎప్పుడు పూజలు అంటావు అది అనేసి. మళ్ళీ నవరాత్రులు అయిపోగానే స్వామి మళ్ళీ లేయడం, ఎప్పుడు పూజలు. నాకు నమ్మకం ఏదో ఒక రోజు మనకంటూ దారి చూపిస్తుంది, ఆమె నమ్ముకుంటే ఏదో ఒక రోజు మనకంటూ ఒక స్థాయి తీసుకొస్తుంది, ఏ శత్రువులు ఉన్నా మనకు దూరం చేస్తుంది అని ఒక నమ్మకంతో ఇంతవరకు వచ్చినాం. నా నమ్మకం అయితే పొడగొట్టలేదు, పెట్టింది అట్లనే అమ్మవారు అయితే నా నమ్మకం ముందు తీసుకొచ్చింది. ఓకే, సంతోషంగా ఉన్నారు. సో ప్రెజెంట్ అయితే మంచిగా ఉన్నారు. మీరేం చెప్పాలనుకున్నారు చివరిగా ప్రజలకు కానీ మీ ఫాలోవర్స్ కి కానీ? ఒకటే ఫాలోవర్స్ అయితే ఇప్పుడు నా గురించి అయితే తప్పుగా మాట్లాడరు, ఎందుకంటే నేను వాళ్ళకి ఎంత కష్టపడుతున్నానో తెలుసు. నా రీల్స్ అవి చూస్తుంటే కూడా ఎంత కష్టపడి చేస్తున్నా అవి ఇవన్నీ అందరికి తెలుసు, ఎందుకంటే అందరివి చూస్తారు కాబట్టి అందరి లెక్క నేను. కానీ ఈ దేవుడు నిజంగానే వస్తుందా, సావుల కాడు వస్తుందా, వీళ్ళకి ఏం చెప్తున్నా అంటే నేను అనుభవించిన కాబట్టి నాకు వస్తుందా లేదా నాకు తెలుసు, అందరు తెలియని అవసరం లేదు. నా సత్యంగా దేవత నాకు తెలుసు కదా. నేను ఒకరికి చెప్పుకోవడం కూడా చెప్పుకోను, మా మమ్మీ పక్కనే ఉంది కదా అడగండి, నాకు దేవుడు వస్తుందని కూడా నేను ఒకరికి చెప్పుకోను. వాళ్ళు మా మమ్మీని అడుగుతానే మా మమ్మీ నన్ను వచ్చి అడుగుతుంది, వాళ్ళు అడుగుతున్నారు చెప్పాలో వద్దు అంటేనే వాళ్ళకి చెప్పమంటేనే చెప్తుంది. కానీ నేను అట్లా ఎప్పుడు కూడా బయట చెప్పుకోలేదు. ఇప్పుడు కొన్ని టాక్స్ వచ్చినాయి ఇంటర్వ్యూలలో, ఎందుకు చెప్పుకుంటున్నారు దేవుడు వస్తుందంటే, ఇప్పుడు మన ఇంటర్వ్యూ తీసింది నేను ఒక ఎత్తుకు ఎదిగిన అంటే దేవత వల్లనే. ఇప్పుడు ఇంటర్వ్యూలో నేను ఈ ఛాన్స్ వచ్చిందంటే కూడా వాళ్ళ వల్లనే కాబట్టి నేను చెప్తున్నా, ఎందుకంటే సత్యంగా ఉంటే ఎందుకు చెప్పుకోవద్దు చెప్పన్నా. అవును, సో అది చివరిగా ప్రజలకు అది చెప్దాం అనుకుంటున్నా. నువ్వేమని చెప్పాలనుకుంటున్నావు అమ్మ చివరిగా చూసే వాళ్ళ గానీ ఎవరికైనా? మా పాపకైతే అమ్మవారు సత్యంగా వస్తుంది. ఎవరు ఏమనుకున్నా, వాళ్ళు ఎలా మాట్లాడుకున్నా గానీ మన నిజాయితీ ఏందో మనకు తెలుసు అంతవరకు. వాళ్ళు ఎలా మాట్లాడుకున్నా మనకు సంబంధం లేదు. ఇప్పుడు వాళ్ళకి కూడా ఏంటంటే అన్న హ్యాపీనెస్ చాలా మంది అంటూ ఉంటారు ఇన్స్టాగ్రామ్ లో ఇంత త్వరగా ఎవరు క్లిక్ కారు. అదొకటి ఉందంట. 2 months లో అన్నాను అది క్లిక్. ఫిబ్రవరిలో 200 ఉండే, 600 ఫాలోవర్స్ ఉండే. ఫిబ్రవరి 1st వీక్ లా 2nd వీక్ లో నేను 1K కేక్ కటింగ్ చేసిన.
అప్పుడు కూడా చాలా మంది చాలా తిరిగి మాట్లాడి పైసలు ఇవ్వంటారు, కేక్ కటింగ్ చేసుకుంటారు, అట్లా ఇట్లా మాట్లాడతారు. మమ్మీ పట్టించుకోలేదు. 35 36 ఇప్పుడు 37 అనుకుంటా. సూపర్. 3 months లో పికప్ అయింది. ఓకే. సో ఇది ప్రెసెంట్ అయితే ఇప్పుడు నేను అమ్మవారి గెటప్లు కూడా నాకు అమ్మవారు వస్తుందని వేయలేదు నేను. టైం పాస్ కి అయితే ఎవరు వేయరు కదా అన్నవి. షూటింగ్ ఉండే మన షూటింగ్ సింగర్ కూడా వచ్చేసి డుబ్బుల శివ అన్న కూడా నాకు చాలా సపోర్ట్ చేసిండు. సో అట్లా అన్ననే ఈ క్యారెక్టర్ తీసుకోరా నీకు మంచిగా ఉంటది అంటేనే నేను అట్లా స్టెప్ ఆన్ చేసి అమ్మవారి గెటప్ వేసినా గానీ. ఓకే. నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు నా యూట్యూబ్ లో కూడా మనకి సంజు ఫోక్స్ లో కూడా మనకి మైసమ్మ సాంగ్ ఇప్పుడు రిలీజ్ అవుతుంది. అది కూడా మంచిగా పోవాలి సాంగ్. ఓకే. అంటే యూట్యూబ్ కూడా ఉంది మీకు? యూట్యూబ్ ఉంది నాకు. ఒక్కొక్కసారి యూట్యూబ్ పేరు చెప్పండి కదా, సంజు ఫోక్స్. ఇన్స్టాగ్రామ్ పేరు వచ్చేసి సంజు అఫీషియల్. ఓకే. సో ఫాలో కాని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని చెప్పవా? వాళ్ళు చేసుకుంటారు ఇక, వాళ్ళకి ఆటోమేటిక్ గా అనిపిస్తుంది చేసుకోవాలని. ఓకే. సో థ్యాంక్ యూ అమ్మా. అడిగిన నెంబర్ ఇచ్చినందుకు. సో అమ్మా థ్యాంక్ యూ సో మచ్. ఇబ్బంది పెట్టుంటే కళ్ళకి నీళ్ళు కానీ అంటే ఆ ఎమోషన్ ఆ బాధ ఒక కన్న తల్లి కంటే అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది. సో నిజంగా థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్.